హే 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 మీరు చూస్తున్నారు వాలట్ వండర్స్ విహారీ. అండ్ ఈరోజు నేను గుడికి పెయింటింగ్ వేస్తున్నాను. గుడి పెయింటింగ్ ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను. అండ్ ఇంకా ఒక 3 days ఉంటుంది. ఆ 3 days తర్వాత ఇంకా ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికి స్టార్ట్ చేశాను, అది ఎలా ఉందని చూపిస్తాను. ఓకేనా? అండ్ వీడియోని ఎవరైనా చూడకపోతే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి. వీడియో చూద్దామా? చూసేయండి. ఇక్కడ మేము ఈ యొక్క టెంపుల్ వర్క్ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ నేను వేసినటువంటి గరుత్మంతుడు, హనుమాన్ ఆ యొక్క విగ్రహాలను కూడా బాగా అబ్జర్వేషన్ చేసి చూడండి. అండ్ ఎలా ఉండేది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా చెప్పాలంటే కలర్స్ అనేటివి వాళ్ళు సెలెక్ట్ చేసిన కలర్సే కాబట్టి మేము సొంతంగా కొన్ని కలర్స్ క్రియేట్ చేశాము. బట్ మేము మోస్ట్లీ వచ్చి వాళ్ళు గ్రీనే ఎక్కువ ప్రిఫర్ చేశారు. గ్రీన్ అండ్ లైట్ గ్రీను అండ్ కలర్స్ ఉండాలి, లైట్గా ఆరెంజ్ కలర్ అయి ఉంటే బాగుంటుంది అన్నారు. సో అదే కలర్స్ మేము కాంబినేషన్ చేసుకుంటూ ఈ యొక్క టెంపుల్ మొత్తము చేసాము. కానీ చూడ్డానికి ఇది గ్రీనీ టెంపుల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణుని విగ్రహాన్ని కూడా నేను అదే రోజు వేయడం జరిగింది. అండ్ నాకు బాగా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా నాకు లైక్ ద్వారా చెప్పండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా, ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ యొక్క పెయింటింగ్ ఎక్కడైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఎవరన్నా అవసరమైతే టెంపుల్ పెయింటింగ్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఓకే, ఇంకా అసలు విషయానికి వస్తే ఆ రోజు మేము కూర్చొని హాయిగా అందరము కూర్చొని భోజనాలు చేసుకుంటూ, మేము ఎప్పట్లాగానే ఇలాగే కూర్చొని తింటూ ఉంటాము వర్కుల సైట్లో. కానీ అందరం అలా కూర్చొని తింటూ ఉండడం అనేది ఒక సరదాగా ఉంటుంది అండ్ సంతోషంగా కూడా ఉంటుంది. అండ్ బ్రేక్ టైంలో అందరం అలా కూర్చొని ఏదో చిన్నప్పటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే స్కూల్లో కూడా అందరం క్యారీలు ఇప్పుకొని ఎవరి క్యారీలో ఏముందని తీసుకొని షేర్ చేసుకొని తినే అలవాటు ఉంది కదా, అది గుర్తుకొస్తుంది. అండ్ ఇంకా అసలు విషయానికి వస్తే టెంపుల్ వర్క్ అనేది నేను చేస్తుంటానండి. అండ్ టెంపుల్ వర్క్లలో ఈ యొక్క ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. మనకు నా కంటెంట్ ఎక్కువ వచ్చేసి ఒక ఆర్ట్ టీచర్గా లేదా డ్రాయింగ్ టీచర్గా, ఒక ఆర్ట్ వర్క్ పెయింటింగ్ ఆర్టిస్ట్గా నాకు ఈ వర్క్లు అంటే చాలా ఇష్టం. సో ఎక్కువ నేను ఈ కంటెంట్ లాంగ్ వీడియోస్లో పెడతా ఉంటాను. అండ్ మర్చిపోకుండా చూస్తూ ఉండండి. అలాగే నా వీడియోస్ను లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా అవసరమైతే ఈ యొక్క వర్క్స్ గురించి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే నా యొక్క వీడియోస్లో డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ సంబంధించిన క్లాసెస్ సంబంధించినటువంటి ఆ యొక్క వీడియోస్ కూడా వస్తుంటాయి. అది మన పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు ఉపయోగపడతాయి. సో ఉపయోగపడే కంటెంటే ఉంటుంది కాబట్టి కొద్దిగా నా వీడియోస్ని కొద్దిగా షేర్ చేయండి, అలాగే చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియోలలో ఎక్కడైనా ఏమైనా అనిపిస్తే చిన్న కామెంట్ అనేది ఖచ్చితంగా చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ అండ్ కామెంట్ ద్వారానే నా యొక్క నేను నా ఛానల్స్లో మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు మంచి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి మెయిన్ విషయం ఏంటంటే, ఆ రోజు స్టార్ట్ చేసాము. తినిన 10 నిమిషాలకే వర్షం బుడబ పడింది. ఆ వర్షం అలా పడుతూ ఉండడం వల్ల మాకు వర్క్ అంతా అలాగే ఆగిపోయింది. అరే ఆ వర్షం ఆగిపోయింది, ఇంకా మనకు వర్క్ ఏం జరుగుతుంది అని అనుకున్నాం. అలాగే ఇలా వర్క్ కాదు ఏం కాదని చెప్పేసి పోయి టెంపుల్ లోపల దాక్కున్నాం అనమాట. టెంపుల్ లోపల దాక్కొని ఇంకా అక్కడ టెంపుల్ లోపలనే వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడెప్పుడు ఈ వర్షం ఆగిపోతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. కానీ అక్కడ తమాషా ఏంటంటే అదేంటి టెంపుల్ లోపలికి కూడా నీళ్ళు వచ్చేసాయి. టెంపుల్ లోపలికి నీళ్ళు వచ్చి మొత్తం ఒక మడుగులాగా పారిపోతున్నాయి. అది ముందు చూడండి. నాకైతే టెంపుల్ లోపల కూడా నీళ్ళు ఇలా వచ్చేది నేను ఎక్కడ ఏ టెంపుల్లో చూడలేదు. కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ కొంచెం ఫన్నీగా కూడా అనిపించింది. నేను టెంపుల్ లోపల కూడా నీళ్ళు ఇలా వస్తాయా, వర్షానికి పారిపోతాయా అనిపించింది. బట్ వాళ్ళు
ఓన్లీ కటాంజనం మాత్రమే పెట్టుకున్నారు కదా, దానివల్ల వాటర్ అన్నీ ఎక్కువ టెంపుల్ లోపల నుంచి వచ్చేసాయి అన్నమాట. ఇంకా నా బట్టలన్నీ తడిసిపోతూ ఉంటే వాటిని తీసి మా వాళ్ళు లోపల పెట్టుకోమని చెప్పారు. సరే అనేది వాటిని తీసుకుని ఇంకా వర్షంలో తడుచుకుంటూ లోపల పెట్టినాను. అండ్ అక్కడ మా అబ్బాయి మా ఫ్రెండ్ చూడండి ఏం చెప్పాడు. ఇక ఆ బట్టలన్నీ తడిసిపోతుంటే బయట పెట్టినా కూడా తడిసిపోతూ ఉన్నాయి. ఎందుకు అనేసి వాటిని తీసుకెళ్ళి లోపల సేఫ్టీగా ఒక చోట పెడదామని తీసుకెళ్ళాను. బట్ లోపల టెంపుల్లో పెట్టినా కూడా నా బట్టలన్నీ తడిసిపోయినాయి. అది ఎలా తడిసిపోయినాయి అనేది మీరు కొంచెం ముందుకు వెళ్ళి వీడియో చూడండి. ఎందుకు బట్టలు కూడా లోపల టెంపుల్లో పెడితే ఎలా తడిసిపోయాయి అనేది చూస్తారు. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు, ఈ యొక్క ఏనుగులను కూడా మామూలుగా ప్రైమర్ వేసి పెట్టాము. వాటిని నీట్గా డిజైన్ చేయమని నాకు చెప్పడం జరిగింది. మంచి డిజైన్స్తో, అంటే ఎక్కడ ఎవరు చూసినా కొంచెం తప్పు పట్టకుండా ఉండేలా డిజైన్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే మరి అంత హార్డ్ వర్క్తో చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఒప్పించుకునేదే కొంచెం తక్కువ అమౌంట్తో కాబట్టి మరీ తక్కువని చీప్గా చేయడం కాదు, నలుగురు మెచ్చుకునే విధంగానే చేయాలా అని చెప్పేసి అలా డిసైడ్ అయ్యానమాట. ఇంకా జోరు వాన తగ్గలేదు. ఆ వాన అనేది ఎప్పుడు తగ్గుతుంది అని చూస్తుంటే దాదాపు 1 అవర్ వరకు అలా జోరుగా పడుతూనే ఉంది. ఇంకా వర్క్ అంతా అయిపోయింది. ఏం చేయాలా బాబు, ఈరోజు అసలు వర్క్ జరగదు, ఊరికి కూళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి ఊరిని అనేసి, అంటే మనం వర్క్ చేయకుండా ఇంకా మనం డబ్బులు పే చేయాలి కదా వర్కర్స్కి, దానికోసమని మళ్ళీ అలా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. మెల్లగా వర్షం అయితే తగ్గలేదు, అది జోరుగా పడుతూనే ఉంది. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోయాను. తర్వాత ఇంకో రోజు వచ్చేసి మొత్తం కంప్లీట్ చేస్తాంలే అని అనుకున్నాము. సో ఇంకా అడిగి ఫిక్స్ అయిపోయినాం. నెక్స్ట్ డే వచ్చేసి కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. అంతలోనే ఏం జరిగిందంటే వర్షం మొత్తం ఆగిపోయి మనం వర్క్ చేసేందుకు మంచి టైం అనేది దేవుడు ఇచ్చినట్టు అయిపోయింది. వర్క్ అంత జోరు వాన గంట సేపు పడి కూడా ఆ యొక్క వర్షం ఆగిపోవడం అనేది మాకు ఎంతో మేలు చేసినట్టు అనిపించింది. అండ్ మొత్తానికి వర్షం అయితే మెల్లిగా స్టార్ట్ అయింది. కానీ ప్రస్తుతానికైతే వర్షం స్టార్ట్ అయినాక వర్క్ అంతా స్టార్ట్ చేశాం. వర్షం నీళ్ళు పడుతూ ఉన్నాయి చూడండి. వర్షం పడక ముందు గంట సేపు అని చెప్పాను కదా, ఆ గంట లోపల చిన్న బట్టలన్నీ తడిసిపోయినాయి. వర్షం అయితే మెల్లగా టెంపుల్ లోపల బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు, చూస్తూ ఉండండి. ఇంకా వర్క్ ఫినిషింగ్ వర్క్ కూడా, ఫైనల్ వర్క్ కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఎందుకంటే ఇక్కడ వర్క్ అనేది ఎట్లా చేసామంటే తక్కువ అమౌంట్తో, లిమిటెడ్ పెయింట్స్తో, మనకు కలర్స్ తక్కువ ఉండాలి, అలాగే అమౌంట్ కూడా తక్కువే ఉండాలి. అండ్ లిమిటెడ్ కూలతో మనం వర్క్ ఎలా చేయొచ్చు అనేదానికి ఒక ఎక్స్పెరిమెంటల్గా నేను ఈ వర్క్ అయితే చేయడం జరిగింది. అండ్ వర్క్ పర్లేదు, బాగానే జరిగింది. సో వర్షం అయితే మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది. ఇక చిన్న అందమైనటువంటి మంచి మ్యూజిక్ పెడతాను, చూస్తూ ఎంజాయ్ చేయండి. స్కిప్ మాత్రం చేయకండి, ఎందుకంటే లాస్ట్కి ఈ వర్క్ మొత్తం ఎలా చేశాను ఏంటి అనేది మీకు చివరిలో నేను మీకు వీడియో అంతా పెట్టాను. ఆ టెంపుల్ యొక్క వర్క్ మొత్తం టోటల్గా ఫినిష్ అయింది. అది ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. డోంట్ స్కిప్, ఓకే, కీప్ వాచింగ్. అండ్ స్మాల్ మ్యూజిక్తో, మంచి మ్యూజిక్తో ఈ వీడియో చూస్తూ ఉండండి, ఓకేనా.
ఫైనల్గా ఆ దేవుని దయ వల్ల మొత్తం మీద వర్షం తగ్గి మరుసటి రోజు 2 days వరకు మొత్తం కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ 2 లాగా మిగతా వర్క్ అంతా నేను వీడియో పెడతాను. ఇది పార్ట్ 1 మాత్రమే. మొత్తం పెడితే లెంత్ అయిపోతుంది. కీప్ వాచింగ్ అండ్ వీడియో చూస్తున్నాను. వాళ్ళకు ఏమైనా కాంటాక్ట్ కావాలంటే నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి.